హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సో ఇది వచ్చేసి నేను మొన్న పెట్టిన వీడియో ఉంది కదా, పార్ట్ 1. సో మహాకుంభమేళ ట్రిప్ వీడియోనేనండి. సో ఇక్కడ బాగా ఫుల్ రద్దీగా ఉంది, ట్రాఫిక్ కూడా ఉంది. మేమైతే దిగటం స్టార్టింగే చెరుకు రసం తాగేసాం, ఎందుకంటే ఫుల్ హీట్ అయిపోయింది బాడీ అంతా కూడా. సో ఇక అక్కడ వెహికల్స్ ఏమైనా ఉన్నాయేమో అనేసి కార్స్ అవి చూస్తే ఏమీ లేవండి. సో ఇవి బ్యాటరీ ఆటోలు అంట, చాలా బాగా అనిపించింది. ఇవి ఫర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నారండి ఛార్జు. మేము ఘాట్ దగ్గరికి వెళ్ళాలని చెప్పాము, సంగం ఘాట్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి 50 రూపీస్ అన్నారు. సో 200 ఇచ్చేసాము, అలా ఆటోలో వెళ్ళిపోయాము. ఎక్కడైనా మాస్క్ తీయలేదు, ఒక 3 టైమ్స్ మాస్క్ తీసాము. సో మా పిల్లలకి వెంటనే జ్వరం, జలుబు, చాలా ఇబ్బంది పడ్డాము మేము. అది కూడా చూస్తూనే ఉండండి. ఇట్లా ఇక షేర్ ఆటోలాగా మేము ఇంకొంతమంది కూడా ఎక్కారు 50 రూపీస్ ఇచ్చేసి. సో అలా వెళ్ళిపోయాము. వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే, ఓన్లీ అక్కడ వరకే ఆఫ్ చేస్తారు. ఘాటు ఉందనగా ఒక 10 కిలోమీటర్స్ ముందు ఆఫ్ చేశాడు. మేము సంగం ఘాట్ అంటే అక్కడ దాకా ఆఫ్ చేస్తాడేమో అనేసి అనుకున్నాం. ఇంకా అక్కడి నుంచి 10 కిలోమీటర్స్ నడిచామండి. లిటరలీ చెప్పాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. అమ్మో, అసలు ఎండ బాగా, మేము దిగటం 10 అట్లా అయిపోయింది, 9:30 10. కానీ నడుచుకుంటూ వచ్చేటప్పటికి 10 ఎండ మొత్తం మా పైనే పడిపోయింది. సో ఇక మాకు తెలియకపోతే అడ్రస్ వేరే అతనికి ఒక మనీ ఇచ్చేసేసి మాతో పాటే వస్తుండు గైడ్ లాగా, ఇట్లా వెళ్ళాలని చెప్తున్నాడు. అట్లా వెళ్ళాము. అయినా కూడా మేము అప్పటికే 3 కిలోమీటర్స్ నడిచాము, ఇంకా ఉందంట, ఇంకా దాదాపు 8 కిలోమీటర్స్ ఉన్నాయని చెప్పారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకేంటంటే అక్కడ బండి వెళ్తుంది, బండి మీద ఇద్దరం కూర్చొని వెళ్ళొచ్చు అనేది తెలియదు మాకు, తర్వాత తెలిసింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత. సో ఇది ఎంట్రన్స్ అండి, ఈ ఎంట్రన్సే వరకే మనం 3 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చాము. ఇక లోపలికి వెళ్ళాలంటే 8 కిలోమీటర్స్. సో ఇక చూసాము, అసలు తెలియదు మాకు ఇట్లా బైక్ ఉంటుందని. తర్వాత రిక్షా అతను ఎవరో వచ్చారు, రిక్షా 1 2 కనపడ్డాయి. సో కొంచెం వాడిని బతికిలాడి అతన్ని కొంచెం తీసుకెళ్ళాయా అంటే తీసుకెళ్ళిండు. అతనికి కూడా ఫర్ హెడ్ వచ్చేసి 50 లెక్క ఇచ్చాము. మొత్తం టోటల్గా 250 ఇచ్చాము. ఇంకా 250 ఇచ్చి, అది కూడా ఎక్కడి వరకు దిగాము, ఒక 2 కిలోమీటర్స్ వరకే దిగాము. అక్కడి నుంచి ఇంకా 5 కిలోమీటర్స్ ఉంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోయాము 5 కిలోమీటర్స్. అయితే బాగుందిలేండి వాకింగ్ చేస్తూ ఉన్నా కానీ. కాకపోతే నరేంద్ర మోడీ గారు అయితే అక్కడ ఊరి దగ్గర సీఎం కూడా అంతే, చాలా బాగా చేశారండి. ఆ రోడ్లు కూడా అంతే, ఎట్లున్నాయంటే మనం తీయొచ్చు, వెంటనే అప్పటికప్పుడే పెట్టేసుకోవచ్చు అన్నట్లుగా రోడ్లు కూడా కరెక్ట్గా చేశారు. పురత అవ్వకుండా భలేగా తయారు చేశారు. ఆ రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు కాదు, అలా అని తార్ రోడ్లు కూడా కాదు. మీకు ఇక్కడ కాదు, నేను చూపిస్తాను. కొంచెం ముందుకెళ్తే ఒక ఐరన్ రోడ్లు లాగా ఉన్నాయి. మనకు కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దు అంటే అవి తీసేయచ్చు కూడా. అలా భలే చేశారు. అన్నీ గూడారాలేనండి. ఒక 20 కిలోమీటర్స్ వరకు కూడా గూడారాలని నిర్మించారంట. సో ఈ జాతర చాలా పెద్దదంట, ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద జాతర కుంభమేళ. సో ఇది మన ఫెస్టివల్గా కూడా భావించవచ్చు, ఒక పండుగ. సో సాధువులు, నాగసాధువులు, వాళ్ళందరూ కూడా వచ్చారండి. సో మేమైతే అందరినీ చూడలేకపోయాం, కానీ అక్కడ కొంతమందిని అయితే చూసుకుంటూ వచ్చాము. ఎందుకంటే గూడారాల్లో లోపల ఉన్నారు, వాళ్ళన్నీ పూజలు చేస్తున్నారు, హోమాలని అలా. సో పాపం ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడుతున్నారండి ఇక్కడికి వచ్చి. గొడవ చేసి చూడండి. ఇంకా మా గుడ్లకి ఏంటంటే అంతగా లేరు జనాలు. మొన్న అమావాస్యకి ఫుల్గా వచ్చారు కదా జనాలు, అంతగా జనాలు అయితే లేరు, చాలా వరకు తగ్గారు. ఇది ఫస్ట్ డే కాబట్టి మేము వెళ్ళిన రోజు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఒక 8 కిలోమీటర్స్ నడిచేసామండి అప్పటికే.
ప్రతి ఒక్కళ్ళు కష్టపడుతున్నారండి, ఏదో ఒక ఐటెం అమ్ముతూనే ఉన్నారు. బాటిల్స్ అని గంగాజలాలు నింపుకోవడానికి బాటిల్స్, అవి ఖాళీ బాటిల్స్. సో బొట్లు పెడుతున్నారు అక్కడ, చాలా చక్కగా పెడుతున్నారు బొట్లు. ఫర్ హెడ్కి వచ్చేసి 10 రూపీస్ తీసుకుంటున్నారు. సో ఇక్కడ మ్యాప్ చూసారా, ఇలా వెళ్ళటానికి మ్యాప్ చూసారా, అక్కడ 2.5 కిలోమీటర్స్ ఉంది ఇక మేము వెళ్ళాలి అంటే. చాలామంది బ్యాగ్స్ ఇలా మోసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మాకైతే ఆకలి అవుతుంది బాగా. 1:30 అయిపోయింది అక్కడికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి లోపలికి దాదాపు 10 కిలోమీటర్ల పైన ఉంది. ఇందాక ఎంట్రన్స్ చూపించానా, మళ్ళీ ఇది సంగం ఘాట్కి ఎంట్రన్స్. నేను చెప్పా కదా రోడ్లు భలేగా వేశారనేసి, ఇదే నేను అంది రోడ్లు తీసుకోవచ్చు పెట్టుకోవచ్చు, ఇట్లా ఐరన్ రోడ్లు లాగా చాలా బాగా చేశారు. కరెంటు స్తంభాలు కూడా అండి వీళ్ళంట 1 ఇయర్ నుంచే స్టార్ట్ చేశారంట. ఈ మొత్తం నిర్మించడం మొత్తం కూడా బాగా చేశారు. సో బాగా ఆకలేస్తుంది అది తినేసాము. ఆ తర్వాత సోడా తాగా, పుదీనా సోడా. సో కొన్ని పిక్స్ దిగాము. ఈ ఎండకి మా వల్ల కావట్లేదు అనేసి ఇంకా కూల్ గ్లాసెస్ అయితే తీసుకొచ్చుకున్నాము, అవి పెట్టేసుకున్నాము. ఇంకా సర్కస్ చేసేవాళ్ళు సర్కస్ చేస్తున్నారు. కొంచెం మేము అంటే వెళ్తూ ఉంటుంటే చేస్తున్నారు, చూస్తూ ఉంటున్నాము. సో మేము కూడా మాకు తోచినంత మేము కూడా అక్కడ ప్లేట్ పెట్టేశారు, అక్కడ పెట్టేసేసి వచ్చాము. మరి అంతే కదండి, ఎవరి జీవనాధారం వాళ్ళది. అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరు ఎలా కష్టపడుతున్నారనేది తెలుస్తుంది మనకి. ₹1 ఎంత కష్టపడుతున్నారో, ₹1 సంపాదించటే ఎంత కష్టపడుతున్నారు, ఆ వాల్యూ మనకు తెలుస్తుంది. సో వచ్చేటప్పుడు వంటలు వస్తున్నాయి. ఏంటి వంటలు వస్తున్నాయి, ప్రతిదీ కూడా ఇట్లా వస్తున్నాయి అంటే అప్పుడే నరేంద్ర మోడీ గారు వచ్చారంట అండి. మాకు తెలియదు, ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చారంట. సో ఇక మాకు అమ్మో ఎలా ఉంటుందో ఏంటో అనేసి అనుకున్నాం. మేము చెప్పాలి అంటే బోట్లో వెళ్దామనేసి మాకు ఆలోచన. బోట్లో వెళ్ళి త్రివేణి సంగమంలో స్నానం చేద్దామని. సో అక్కడ బోట్ ఎలా చేయలేదండి. సో నేను చెప్పా కదా 10 రూపీస్ అనేసి, ఇదే చేప టైప్ ఉంది, చాలా కవర్ బాగుంది, మొత్తం మంచి గాలి వస్తుంది. కొంచెం నీట్గా ఓపెన్ చేసుకొని అన్నీ పెట్టేసుకొని అక్కడ కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. ఇంకా 1 కిలోమీటర్ ఉంది మీరు నడిచేటప్పటికి కూడా. సో నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే మాకు ఇది మెమరబుల్గా ఉంటుంది. సో మేము కూడా చూసుకోవచ్చు అనేసి అలా తీస్తున్నామండి. సో ప్రయాగ్రాజ్ అంటే కుంభమేళకి వెళ్ళలేకపోయిన వాళ్ళు కూడా చూస్తారనేసి ఈ వీడియో తీసానండి. అలా నాకు మంచిగా అనిపించింది. కొంచెం లాంగ్ అయినా కానీ ప్రతిదీ కూడా మనకి గుర్తుండిపోయింది కదా, మనం ఇంత దూరం నడిచాము ఏంటి, ఓన్లీ ఒక కుంభమేళ స్నానానికి ఇలా వచ్చామా అని గుర్తుంటుందనేసి తీసాము. సో మేము 10 కిలోమీటర్స్ దాదాపు 10 కిలోమీటర్స్ పైన వచ్చిన తర్వాత మాకు సంగం ఘాట్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ప్రధానమంత్రి గారు ఇందాకలే స్నానం చేసి వెళ్ళారంట కూడా అక్కడే. సో ఆయన వచ్చి ఒక 1 అవర్ అయిపోయింది. మేము నడుచుకుంటూ వచ్చేటప్పటికి ఆయన వెళ్ళిపోయింది. ఇక చూపించక ఇందాకలా ఫ్లైట్లు అవన్నీ కూడా ఆయన అప్పటికే వెళ్ళిపోయిందంట. 1 అవర్ అయిపోయింది. సో అక్కడ మేము బోట్స్ కోసం చూస్తున్నామండి. బోట్స్లో వెళ్ళి త్రివేణి సంగమంలో చేసొద్దామని. సో మా బ్యాడ్ లక్ ఏంటో ఆ రోజు బోట్స్ లేవని చెప్పేశారు. అయ్యరా బాబో, ఎంత దూరం అన్నీ వెతికాం కూడా, ఎక్కడ అడిగినా కానీ బోట్స్ ఎలా లేవు, ఆఫ్ చేసేసామని చెప్పేశారు. ఇక సో మేము చూసేటప్పుడు అక్కడ బోట్స్ ఉన్నాయి, చాలామంది వెళ్తున్నారు అనేసి చూస్తే వెళ్తున్నారు కదా అనేసి పోలీస్ని వాళ్ళని అడిగాము. అవి ఇక్కడ కాదమ్మా బోట్స్, వేరే చోట, మీరు ఎవరైనా వెళ్తే కనుక ఇదే గుర్తుంచుకోండి, బోట్స్ క్లబ్ దగ్గరికి వెళ్ళాలంట. బోట్స్ క్లబ్ దగ్గరికి వెళ్తే అక్కడ ఎల్లో చేస్తారంట, ఇక్కడ మాత్రం సంగం ఘాట్ దగ్గర మాత్రం ఎల్లో లేదని చెప్పేశారు.
అంటే బోట్స్ క్లబ్ దగ్గరికి వెళ్తే పర్ హెడ్ వచ్చేసి 1000 రూపీస్ తీసుకుంటున్నారండి. సో మేము అక్కడికే వెళ్దాం అనుకున్నాం, కానీ అప్పటికే మేము 15 కిలోమీటర్స్ నడిచి వచ్చాం కాబట్టి మళ్ళీ ఇంకా 10 కిలోమీటర్స్ ఉందంట. ఇక మాకు ఓపిక లేక ఇక మేము ఇక్కడే స్నానం చేసామండి, ఆ సంగం ఘాట్ దగ్గరే. ఏముంది మొత్తం కలిసి అండి ఇటు సైడే. సో మేము మంచిగా అమృత స్నానం చేసామండి. అంతా అయిపోయింది, నైట్ అయిపోయింది అప్పటికి. ఇంకా నడుచుకుంటూ వస్తున్నాము. ఇక్కడ సాధువులు అందరూ కలిసి చక్కగా హోమాలు అవన్నీ చేస్తున్నారు. సో అక్కడ దండం పెట్టేసుకొని సాధువు దగ్గరికి వెళ్ళి మంచి నమస్కరించి ఆయన ఆశీర్వదించారు. సో వస్తూ ఉంటుంటే చాలామంది కూడా అన్నదానంలా చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సేవ చేస్తున్నారు. ఎంతమంది వస్తున్నారు కదా, చాలామంది భక్తులు వస్తున్నారు అనేసి. సో మేము ఎలా ఉంటుంది అనేసి కొంచెం మార్నింగ్ నుంచి ఏం తినేది అనేసి మేమైతే అక్కడ సాంబార్ రైస్ అయితే పెట్టించుకున్నాము. సో మనకి ఆంధ్ర భోజనం వీడియో తీశాను. సో మేము ఇప్పుడు వెళ్తున్న దేనికంటే మా ఇష్టదైవమైన ఆ ప్రయాగ్రాజ్ ఆంజనేయ స్వామి. సో ఆ ఆంజనేయ స్వామి పడుకొని ఉంటారు, దర్శనమిస్తారు. చూడండి ఒక్కసారి నేను చూపించాను. సో ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. సో ఇక్కడ ఎప్పుడైనా సరే మనం ఇక్కడ పుణ్యస్నానం ఆచరించిన తర్వాత మన ఇక్కడ ఆంజనేయ స్వామిని అండ్ నాగవాసుకి అక్కడికి వెళ్ళాలంట. సో ఆ రెండింటి దగ్గరికి వెళ్ళేసి దర్శనం చేసుకున్నామండి. ఈరోజైతే మేము ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మేము తెల్లారుజామున వెళ్ళి మళ్ళీ అక్కడ త్రివేణి సంగమంలో చేసి అక్కడ నాగవాసుకి అక్కడ దర్శనం చేసుకున్నాము. సో నేను చెప్పాను కదా అండి ఇక్కడ బండ్లు ఉంటాయని. సో మా క్లాస్మేట్లో తెలిసింది. సో పర్ హెడ్కి వచ్చేసి 200 అని చెప్పారు. సో మాకు ఓపిక లేదు, ఇక నడిచే ఓపిక లేదు, ఏం కాదులే అనేసి 200 ఒక్కొక్కరికి 200 ఇచ్చేసి ఒక బండి మీద ఇద్దరం, ఒక బండి మీద ఇద్దరం కలిసి, అంటే చిన్న బాబే కాబట్టి 300 తీసుకున్నారు ఒక్కొక్క బండికి. అట్లా 600 ఇచ్చేసి మేము మా హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక రూమ్ కూడా కాదండి, డామెంటరీస్ అనేసి ఒక పర్ హెడ్కి వచ్చేసి 500 అలా తీసుకున్నారు. సో చాలా నీట్గా మంచిగా ఉంది. అది వీడియో తీద్దామంటే మర్చిపోయాను. సో అక్కడ కొంచెం రెస్ట్ తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ 5:30కి లేచామండి. సో నేను చెప్పా కదా క్లబ్కి, అక్కడికి రీచ్ అయిపోయామండి. ఆ క్లబ్కి వచ్చేసాము. సో బోట్ క్లబ్ దగ్గరికి, అక్కడ బోట్లు అన్నీ కూడా ఉన్నాయి, చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా 5:30 అయినా కానీ వాళ్ళు తీసుకెళ్ళట్లేదు ఏంటి అనేసి అడిగితే ఇక్కడ కూడా బంద్ చేశారా ఏంటి, అబ్బా అక్కడి నుంచి వచ్చామనేసి కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సో వాళ్ళు అన్నారు సూర్యుడు రావాలి 6 o'clock అవుతేనే మీకు బోట్ లోపలికి ఎలో చేస్తారు, అది రూల్ ప్రకారంగా రూల్ ఉంటుంది. సో 6 వరకు మీరు ఉండాల్సిందే అని చెప్పారు. సో 6 అయిపోయింది, కొంచెం తెల్లారింది కదా, అప్పుడు మమ్మల్ని అందరినీ అలో చేశారు. బోట్కి వచ్చేసి పెద్ద బోట్ అయితే 15 members, మామూలుగా చిన్న బోట్ అయితే ఓన్లీ 10 members ఎలో చేస్తున్నారు. సో ఈ బోట్లో వచ్చేసి 15 members, కొంచెం పెద్దది కాబట్టి ఇది మేము చూస్ చేసుకున్నాము. మాకు అంటే బ్యాటరీతో వెళ్ళేది ఇంజన్ బోటే కావాలనేసి, ఎందుకంటే పడవలాగా అట్లా వద్దనేసి ఇంకా ఇందులో వెళ్ళినాం కాబట్టి 15 members అందరం కలిసి బోటు ప్రయాణం చేసి ఖచ్చితంగా 1 hour పడుతుందన్నారు. ఇక్కడి నుంచి త్రివేణి సంగంకి బోట్లో వెళ్ళాము. అక్కడ స్నానం చేసి అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా సౌకర్యం ఉంది. డ్రెస్ చేంజ్ చేసుకొని ఇటు వచ్చేసాము. అలా ఇంకా చూస్తూ ఉండండి బోట్ షికారు. ఇది వచ్చేసి పర్ హెడ్ 1000 రూపీస్ అండి. సో నేను చెప్పాను కదా అండి,
అక్కడి నుంచి 1 అవర్ పట్టింది, ఇక్కడికి తీసుకొచ్చారు. సో అక్కడ స్నానం చేసి చిన్న చిన్న రూమ్స్లా కనిపిస్తుంది కదా లేడీస్కి, సో అక్కడ ఇదే త్రివేణి సంగమంలో స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇక మళ్ళీ ఎక్కడికి వెళ్ళామో అక్కడే స్టాప్ చేస్తారు. సో అక్కడ దిగేసేయడం మనం ఇంకా వెళ్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. చూడండి. మళ్ళీ మహాకుంభమేళ స్నానం సెకండ్ డే త్రివేణి సంగమంలో పూర్తయిపోయింది. మేము చాలా సంతోషంగా హ్యాపీగా ఉందండి, హ్యాపీగా వెళ్తున్నాము. ఈ బోటు షికార్ అనేది మా సైడ్ అయితే ఉండదు అసలు. సో ఇక్కడ చేసాము, చాలా బాగా అనిపించింది. అందరి దేవుళ్ళకి, ఆ శివుడికి అందరికీ నమస్కరిస్తున్నాను. ఈ భారతదేశం ప్రజలు మొత్తం, ప్రపంచం మొత్తం అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతా మంచి జరగాలి. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. సో మేము తెల్లవారుజామున వెళ్ళాము కాబట్టి అంతగా జనాలు కనిపించలేదు. మేము వెళ్ళి స్నానం చేసి రిటర్న్ వచ్చేటప్పటికి ఫుల్గా క్రౌడ్ ఎక్కువైపోయింది, జనాలు వచ్చేసారు. మేము బయటకు వచ్చేటప్పటికే 8 అయిపోయిందండి, 7:30 అయిపోయింది. 6కి లోపలికి వెళ్ళాము, 7:30కి బయటకు వచ్చేసాము. వస్తున్నారు బోటు క్లబ్కి. సో మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? సో మా స్నానం అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవచ్చులే. కానీ ఇక్కడ స్నానం చేసిన తర్వాత నాగవాసుకి దేవాలయంకి వెళ్తే మంచిది అనేసి అన్నారనేసి, సో ఇంకా మనకి లగేజ్ ఏది లేదు కదా అనేసి ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. మాకు తర్వాత తెలిసింది ఏంటంటే, మేము నిన్న వెళ్ళిన దగ్గరలోనే ఆ నాగవసుకి దేవాలయం అనేసి ఉందనేసి, అంటే విష్ణుమూర్తి ఉన్నదనేసి తెలిసింది. సో వెళ్ళామనే కానండి, ఫుల్ క్రౌడ్. ఇక్కడ కూడా అంతే ఫుల్గా ఉన్నారండి జనాలు అయితే. సెకండ్ డే కదా మేము వచ్చి, సెకండ్ డే ఫుల్గా ఉన్నారు జనాలు. సో ఎలాగో మళ్ళీ 8 కిలోమీటర్స్ నడిచి అక్కడ దర్శనం చేసుకొని ఇక బయటికి వచ్చేటప్పటికి 4 o'clock అలా అయిపోయింది. ఇదేనండి నాగవాసుకి దేవాలయం. మన ప్రపంచం మొత్తం ఇక్కడ కనిపిస్తున్నట్టుంది కదా. చూసారా అండి, ఇంకా జనాలు కొంచెం తక్కువే లేండి, సెకండ్ డే కూడా అంతగా ఏం రాలేదు. సో ఈ గూడారాలు చూసారండి, ఇట్లనేనంట మొత్తం ఈ గూడారాలన్నీ కూడా ఒక 20 కిలోమీటర్స్ దాకా ఉంటాయంటండి. మరి అందులో జనాలు ఉన్నారా లేరా అనేసి మాకు అదొక్కటే క్వశ్చన్ మార్క్గా ఉండిపోయిందండి. ఎన్ని ఉన్నాయంటే అసలు ఆ సిటీ మొత్తం చుట్టూరు గూడారాలే. మరి ఉంటున్నారా ఉండట్లేదా మాకు అది, మా వారికి నాకు అదే డౌట్ వచ్చింది. జనాలందరూ చూస్తేనేమో ఇక్కడ కనిపిస్తున్నారు, అక్కడ ఎవరు ఉండట్లేదు ఏందని కొంచెం అనిపించింది. సో ఇదేనండి దేవాలయం వచ్చేసి. మీరు కూడా దర్శించుకోండి, మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. సో మా దర్శనం అయితే అయిపోయిందండి ప్రశాంతంగా. ఇక్కడ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో అమృత స్నానం 2 సార్లు చేసేసాము, చాలా బాగా అనిపించింది. ఇక రూమ్కి వెళ్ళేసేసి బ్యాగ్స్ తెచ్చుకొని ఇక మేము కాశీకి వెళ్దామనేసి అనుకున్నామండి. ఎందుకంటే ఇక్కడ వరకు ఎప్పుడు రాలేం కదా. సో పిల్లలతో కలిసి ఇంకా కాశీ ఒక్కటి చూసేద్దాము అనేసి అనుకున్నాము. ఇంకలా ఆటోలో వెళ్తున్నాము. మళ్ళీ ఛార్జ్ మీకు తెలుసు కదండి, 50 రూపీస్. అక్కడ కూడా ఫర్ మెంబర్కి 50 రూపీస్ తీసుకుంటున్నారు. సో బస్ స్టాండ్ దగ్గర దింపేసాము. అంటే మేము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లానింగ్ కాబట్టి ఎక్కడికక్కడికే. ఇక బస్సు నాకైతే పడదు, మరి మాస్క్ పెట్టడం వల్ల ఏమో కానీ ఆ దేవుడి పుణ్యమా అన్నట్టు ఇక వామిటింగ్స్ అయితే ఎక్కడ అవ్వలేదు. ప్రశాంతంగా ప్రయాణం అయితే బాగానే జరిగింది. కాకపోతే ఎక్కడికక్కడికే ఫుల్ క్రౌడ్ ఉన్నారు బాగా. ఇక చూసారా అండి, బ్యారేజ్ త్రివేణి సంగమం అక్కడ నేను చెప్పా కదా 20 కిలోమీటర్స్ చుట్టూరు ఉంటుందని ఆ గూడారాలు. ఇక మీరు అందరూ చూస్తారనేసి ఈ వీడియో తీశాను. ఇక కళ్ళతో చూస్తుంటే ఒక కనులు విందుగా ఉంది. నిజంగా ఒక పండగ అనొచ్చు, ప్రపంచవ్యాప్తంగా పెద్ద పండగ అనొచ్చు.
వేయించుకున్నాం కదండి. సో ఆటోలో వెళ్తూ ఉంటుంటేనే ఫుల్ ట్రాఫిక్. ఇక మాకు అక్కడ ప్రయాగ్రాజ్లోనే టైం అంతా 2 అవర్స్ అక్కడే సరిపోయిందండి. ఆ 2 అవర్స్లో కాశీ కూడా వెళ్ళొచ్చు, అంత ట్రాఫిక్ జామ్ అయింది. మరి ఫుల్గా మేము వచ్చినప్పుడైతే జనాలు ఏం కనిపించలే అంతగా, వెళ్ళేటప్పుడు కూడా అంతేమనిపించలే, కానీ మరి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఇక కాశీకి వెళ్ళేటప్పుడు మాత్రానికి. ఇంకా 2 అవర్స్ అక్కడే చిన్న చిన్నగా వెళ్తూ ఇట్లా చూస్తూ ఆ వాటర్, గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం ఇలా చూసుకుంటూ, అక్కడ బ్యారేజ్ కొత్త కొత్త ఏం కట్టారు ఏంటి జనాలన్నీ చూసుకుంటూ ఇక వెళ్తున్నాము. సో మీకు తెలుసు కదండి, ఒకవైపు యమున ఒకవైపు గంగా ఉంటుంది. మీ సరస్వతి అనేది ఎటువైపు వస్తుందని నాకు తెలియదు. సో అక్కడ చెప్పారు భూగర్భం నుంచి సరస్వతి వస్తుందంట, వాటర్ వస్తుందంట. సో గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం. సో ఇంకా మొత్తం సిటీ మొత్తం కవర్ చేసినట్టున్నాం మేమైతే. ఈ 2 days సిటీ మొత్తం తిరిగి వచ్చామండి నడుచుకుంటూ. మా కాళ్ళు అయితే ఒక్కటే నొప్పులు. చూడండి గుడారాలు ఎట్లా కట్టారు. కోటలే ఉన్నాయి, పెద్ద పెద్ద కోటలు. ఎంజాయ్ చేస్తే పనే ఉంటుంది కదా. ప్రయాగ్రాజ్ నుంచి కాశీ వెళ్తున్నామండి. కాశీ వెళ్ళడానికి బస్సు ఎక్కేసేస్తున్నామండి. ఈ బస్సు రేట్ వచ్చేసి కూడా చాలా తక్కువ అండి. మాకైతే పర్ హెడ్కి వచ్చేసి 350 or 300 పడింది. సో ఇక 2 hours జర్నీ, 1.5 hour 2 hours జర్నీ. సో వెళ్ళిపోయాము. స్పీడ్గా వెళ్ళిపోద్ది అని చెప్పాడు, నాన్ స్టాప్ అని చెప్పి. కాకపోతే ఇక్కడ పాప మా వారు అరిచేశారు బాగా. మాకు ఇక్కడ ఏంటంటే సీట్లు ఇవ్వకుండా ఉన్నాయి అనేసి ఎక్కిచ్చేసాడు. తర్వాత సీట్ లేదు, దానికి పాపం బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా నాకెళ్ళి కొంచెం కోపంగా చూశారు. స్పీడ్గా పెట్టచ్చు కదా, ఊరికే వీడియోలైనా ఒక సీట్స్ చూసుకుంటే అయిపోద్దిగా అనేసి అన్నారు. ఇక 2 hours కాశీకి రీచ్ అయ్యామండి. సో అక్కడ నుంచి ఆటోకి మనం 10 kilometers వెళ్తే అక్కడ దేవాలయం సరౌండింగ్స్ వస్తామంట. సో మా వారి వల్ల మామయ్య వాళ్ళ రూమ్ ఉందనేసి అక్కడ, అంటే వాళ్ళ రూమ్ కాదు, అక్కడ తెలిసిన రూము ఉందనేసి పంపించారు అక్కడికి. ఇంకా అక్కడ అడ్రస్కి అయితే వెళ్తున్నాము. మాకు మంచిగా దేవుడి పుణ్యాన ఒక రూమ్ అయితే దొరికింది. చక్కగా అక్కడ రూమ్లో ఉన్నాము. మా కాశీ యాత్ర కూడా ఎలా జరిగిందనేసి నెక్స్ట్ part 3 బ్లాగ్లో అయితే చూసేసేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. गगनदेव शाह 69 सेक्टर 4 के निकटतम